హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 5th జూలైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 15 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 24,302 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇంట్రాడేలో 24,400 ని టచ్ చేసింది, బట్ సస్టైన్ కాలేదు హైయర్ లెవెల్లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే ఎక్కువ స్టాక్స్ రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి ఈరోజు. సో ఇక్కడ పాజిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో టాప్ లో ఉన్నది HCL టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, TCS, HDFC లైఫ్, కోటక్ బ్యాంక్ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు బాగా పెరిగింది అది. కోల్ ఇండియా, ONGC, M&M, తర్వాత డాక్టర్ రెడ్డి, SBI లైఫ్, ఇవన్నీ కూడా పెరిగితే. నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహేంద్ర, BPCL, L&T, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం గతంలో అనుకున్న లెవెలే 24,500 దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మన లాంగ్స్ ని కూడా మనం అక్కడ ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా సపోర్ట్ పాయింట్స్ చూస్తే 24,200. ఇప్పుడు దాన్ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా కంటిన్యూ చేయొచ్చు. వన్స్ 24,200 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. మన కీ లెవెల్ ని కూడా టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ వచ్చి 23,760. సో ఇన్ బిట్వీన్ 2400 మనం టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఏరియా. అయితే మన లాంగ్స్ అన్నిటికి కూడా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా 24,200 ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో 24,500 దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం గతంలో అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పులు ఏవి లేవు. మన కీ లెవెల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కీ లెవెల్ 51,970. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 53,103. హైయర్ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ కాలేదు. సో 53,500 ఇప్పుడు ఇమీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ హయ్యర్ సైడ్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హైనే అనుకోవచ్చు, 53,330 ఆర్ 340 లెవెల్స్. అండ్ ఇప్పుడు ఇమీడియట్ గా సపోర్ట్, మనం గతంలో అనుకున్న సపోర్ట్ దగ్గర ఈ రోజు సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్ళింది. సో 880, 52,880 ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్. ఇది బ్రేక్ చేస్తే మాత్రం 52,500, తర్వాత 52,350. కీ లెవెల్ 51,970. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు డేటా ప్రకారం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ లో టాప్ లో ఉంది లూపిన్. దాదాపు 8% ప్రైస్ పెరిగింది, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ చాలా హెవీగా పెరిగింది. 42% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి మనం టెక్నికల్ చార్ట్ ఒకసారి చూసుకుందాం. దాని తర్వాత మెట్రోపాలిస్ కూడా 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అతుల్ 14% ఓపెన్ ఇంట్రెస్ట్. గ్రాన్యూల్స్ ఇండియా కూడా బాగా పెరిగింది. ఈరోజు స్టాక్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత PEL, జైడస్ లైఫ్, సింజిన్, చంబల్ ఫెర్టిలైజర్, ముతూత్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. ఇందులో నుంచి మనం లూపిన్ స్టాక్ ని తీసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లూపిన్ టెక్నికల్ గా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 1700 దగ్గర. ఎందుకంటే ఇది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే ట్రేడ్ అయింది. 1550 నుంచి 1700 మధ్యలో ఒక కన్సాలిడేషన్ ఏరియా అనుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం ఈ రోజు మాత్రం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఇది 1760 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మేబీ రేపు కానీ లేదా మండే, ట్యూస్డే ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో కొంత లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెవెల్స్ హైయర్ లెవెల్లో ఎక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీవియస్ గా డ్రాప్ అయిన పాయింట్. ఇది ఇక్కడ నుంచి చిన్న ర్యాలీ, తర్వాత కన్సాలిడేషన్. సో ఇక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 1782, దాని తర్వాత 1821. ఇవి రెండు మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియాస్. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 100% రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చి ప్రీవియస్ హై, ఇక్కడ స్వింగ్ హై ఉంది 1720. ఇప్పుడు 1760 దగ్గర క్లోజ్ అయింది అనుకుంటే మన ఎంట్రీ పాయింట్ 1720 ఆ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓన్లీ వీక్నెస్ 1655 కన్నా కిందకి వస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో లెవెల్స్ నోట్ చేసుకొని ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది లూపిన్.
నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇంజనీర్స్ ఇండియా 268 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అయితే ఒక్కటి ఇక్కడ రౌండింగ్ బాటమ్ ఫామ్ అవుతా ఉంది. మేబీ 274 ని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది ర్యాలీ, ప్రీవియస్ గా ఈ లో నుంచి స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. ఇక్కడ మనకి లో వచ్చి 275 వరకు ర్యాలీ తర్వాత అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఈ పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఒకటి మనకి ప్రీవియస్ గా స్వింగ్ హై అరౌండ్ 290 దగ్గర ఉంది, కానీ ఈ 290ని కూడా క్రాస్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 297 వరకు వెళ్ళొచ్చు. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ప్రైస్ రిజెక్షన్ వస్తే అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 268 ఉంది, మేబీ 1 or 2 days లో ఏదైనా చిన్న కరెక్షన్ లాంటిది వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. లేదా 275ని క్రాస్ చేసినా కానీ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 290 నుంచి 297 మధ్యలో మన ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇంజనీర్స్ ఇండియా. సో నిన్న మనం ఎన్బిసిసి గురించి మాట్లాడాం. ఈరోజు దాదాపుగా 10% పెరిగింది స్టాక్. ఆల్రెడీ మనకి కామెంట్స్ రూపంలో పెట్టారు స్టాక్ ని ప్రాఫిట్ బుక్ చేశామని. సో మనం ఇక్కడ డిస్కస్ చేసిన స్టాక్స్ లో మీరు ట్రేడ్ చేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసినా లేదా స్టాప్ లాస్ హిట్ అయినా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దట్ మనకి అందరికి తెలుస్తుంది మనం డిస్కస్ చేసిన స్టాక్స్ మొమెంటం ఎలా ఉంది, మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం అది ట్రేడ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.